నాకైతే అసలు కడుపులో కాలిపోయింది. అసలు పొయ్యి కూడాను పెట్రోల్ వేస్ట్, టైం వేస్ట్, మొత్తం బట్టలు కూడా పోయాయి నావి, పాత బట్టలన్నీ. ఇంకా ఫెస్టివల్ అయితే మాకు దగ్గరకు వచ్చేసింది, ఏదంటే శ్రీరామనవమి. మీకు తెలిసిందే, నేను లాస్ట్ టైం కూడా వీడియోస్ పెట్టాను మా ఊరు సైడ్ ఎలా జరుగుతుంది ఏమనేసి. ఇక రానే వచ్చేసింది ఫెస్టివల్. ఇక 1 వీక్ని, ఇంకా 1 వీక్ కాదు 1 మంత్ని ఇంకా బట్టల కోసం అన్నీ ట్రై చేసుకొని రెడీ చేసుకుంటున్నాము. ఇక ఈరోజు కూడా ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది. అది ఎలాంటి షాపింగ్ అనేసి కూడా నేను మీకు చెప్తాను. ఖచ్చితంగా చూడండి, మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. అందులోనూ బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అవుతుంది. చూసేద్దాం రండి ఎందుకు ఏమనేసి. ఇక ఇటైతే వేసుకుందాం. ఇక ఇవైతే చూడండి మొత్తం బట్టలు. టట్టడా, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఏమా బట్టలన్నీ చూపించేస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవైతే యూజ్ చేసి ఇక యూజ్ కాని బట్టలు అన్నమాట. అంటే ఇక వాళ్ళకి సైజ్ చాలా లేకుంటే ఎలాగో అలా మా పిల్లలు అయితే వెనక్కేసేసారు. మా పిల్లలనే కాదు, నేను కూడా వెనక్కేసేసాను నా బట్టలు కూడాను. చూడండి, ఈ బట్టలు పెట్టుకొని ఎందుకా చూపిస్తుంది పాత బట్టలన్నీ అనుకుంటున్నారా? దీనికైతే ఒక పని అయితే ఉంది దీనిలతో, కానీ అది ఏం పని, ఎక్కడ పని అయితే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇకపోతే ఈ డ్రెస్ గురించి అయితే నేను ఒకటి చెప్పాలనుకున్నాను. చాలా బాగుంది, కానీ సైజ్ మాత్రం చాలలేదు. ఇప్పుడు పాప పెద్దదయ్యింది కాబట్టి సైజ్ సరిపోవడం లేదు. డ్రెస్ కూడా సూపర్గా ఉంది, ఇక్కడ ఏమీ కూడా కాలేదు. పాత బట్టలు అయితే ఎందుకు తీసుకున్నాను ఏమనేసి కూడా మీకు చెప్పాను కదా, ఖచ్చితంగా చెప్తాను. ఇకపోతే నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇందాక నేను ఒక డ్రెస్ చూపించాను మీకు, దాని గురించి అయితే చెప్తాను. ఇదైతే చాలా రోజుల ఇన్సిడెంట్. కాకపోతే నేను ఆ ఇన్సిడెంట్ తర్వాత నేనైతే ఒకటి డిసైడ్ అయిపోయాను. దాన్ని ఇంకా నేను చాలా నేర్చుకున్నాను. అందుకే ఎందుకో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటాను. ఒక రిలేషన్ వాళ్ళు, ఏదో సొంత రిలేషన్ వాళ్ళు వాళ్ళ ఫంక్షన్ కనుకుండా నాకు ఒకసారి పాపకు బట్టలు తీసిచ్చారు. ఆ టైంలో తీసిచ్చిన తర్వాత ఒక 15 డేస్కో లేదా ఒక వీక్ అనుకుంటాను, ఫంక్షన్ అయిపోయిన 1 వీక్ 15 డేస్కో అనుకుంటా, వాళ్ళు సడన్గా నాకు మీకు బట్టలు తీసిచ్చింది అమౌంట్ నాకు వెనక్కి ఇవ్వండి అని ఒక మెసేజ్ అయితే పెట్టారు. నేను అప్పటికే ఒక షాక్లో ఉన్నాను. ఎందుకంటే అందరికీ తీసిచ్చారు, మాకనే కదా అందరికీ తీసిచ్చారు. కాకపోతే నాకు తీసిచ్చినవి కొంచెం కాస్ట్లీగా ఉండే. నేను ఆ టైంలోనే నేను చెప్పాను, ఇంత కాస్ట్లీ నాకు అవసరం లేదు, నేను డబ్బులు ఇంత పెట్టలేను బట్టలకి, వద్దు అని కూడా చెప్పాను. లేదు నువ్వు ఎప్పుడు అంత రేట్ అయితే పెట్టావు కాబట్టి పర్వాలేదు తీసుకో అనేసి తీసిచ్చారనమాట. తీసిచ్చిన తర్వాత 1 వీక్ ఏమో సంథింగ్ అమౌంట్ అడిగేసరికి నేను కొంచెం షాక్ అయ్యాను, ఏందిరా అబ్బాయి ఇలా అయిపోయింది అనేసి. ఇక తర్వాత వెంటనే అడిగిన వెంటనే తెలుసు కదా, రిలేషన్ వాళ్ళ దగ్గర ఒక మాట అనిపించుకుంటే మనకి సెట్ కాదు అది. అందుకోసమని వెంటనే ఎవరో వీళ్ళతో పీక్కొని ఎలాగో అలాగా వాళ్ళ అమౌంట్ అయితే వాళ్ళకి సెండ్ చేసేసాను. కానీ ఇన్ని రోజుల తర్వాత ఎవరైనా ప్రీతిగా తీసిచ్చిండే, అంటే ప్రేమగా తీసిచ్చిండే బట్టలు ఏమైనా ఉంటే చాలా రోజులు వీళ్ళు పలానా తీసిచ్చారు అందుకని అట్లే పెట్టుకుంటా ఉన్నాం మేము అని చెప్పుకుంటారు. కాకపోతే నా విషయంలో ఇప్పుడే ఎందుకు ఇలా వచ్చిందంటే, ఈ బట్టలు నా బిడ్డకైతే ఇంక చాలలేదు తనకి కాబట్టి, తనకైతే ఈ సైజు ఇప్పుడు సరిపోవడం లేదు. ఇక పెట్టుకొని కానీ మనం ఏం చేయగలము, అందుకోసమనే ఇప్పుడైతే నేను రిటర్న్ కాదు, ఆ బట్టలతో ఇంకొకటి ఏదో చేయాలనుకుంటున్నా. అది నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఏం చేస్తాను అనేసి పాత బట్టలతో. ఇక తర్వాత నేను అలా రిలేషన్ వాళ్ళు అలా చేయడంతో కొంచెం షాక్ అయిపోయాను. ఇంక అప్పటి ఇంకా ఇప్పటిదాకా ఏ రిలేషన్ వాళ్ళతో కానీ నాకు బట్టలు ఎవరైనా ఇచ్చినా కూడా, లేదా పిల్లలకి తీసిస్తామన్నా కానీ, ఎవరితోనా కానీ, అది ఎలాంటి వారి రిలేషన్ అయినా కానీ అన్నా కూడా నేను కొంచెం వెనక్కే వస్తాను, వద్దు అనేసి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మేము అంత పెట్టి కొని ఇచ్చాము, ఇంత పెట్టి కొని ఇచ్చాము, మీకు ఆ స్టేటస్ లేదు, మీరు అంత రేటు పెట్టి కొనలేరు
అనే మాటలు వాళ్ళని ఇంకా నేను వినడం కంటే వద్దని అనిపించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎవరైనా కానీ ఆలోచన చేస్తే నా వరకు అయితే నేను ఎక్కువగా బట్టలకి వేస్ట్ మనీ అయితే నేను చెయ్యను. ఎలాంటి విషయాలకు ఎక్కువగా వేస్ట్ మనీ అయితే చేయలేను. నేను ఒక వస్తువు కొంటున్నాను అంటే నేను చాలా ఆలోచన చేస్తాను. అలాంటిది నా మైండ్ సెట్. అలాంటప్పుడు నేను బట్టలకు కానీ వేరే దానికి కానీ ఎక్కువగా నేను మనీ అయితే వేస్ట్ చేయలేను కాబట్టి కొంచెం ఆలోచనలకు పడతాను. ఇక తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు డిసైడ్ అయిపోయాను ఎవరితో ఎలాంటి మూమెంట్స్, ఇలాంటి బట్టలు తీయించుకోవడం, అలాంటివి బట్టలనే కాదు ఇలాంటివే కానీ తీయించకూడదు. రిలేషన్ వాళ్ళతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అనేది అప్పుడే నేను తెలుసుకున్నాను. ఇది మోస్ట్లీ నాకు ఒక గుణపాఠం అనే చెప్పుకోవచ్చు, లేదని కాదు కానీ ఇలాంటి పాఠాలు ఎన్నో విన్నాను. ఎందుకంటే ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో బాధలు పట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ మనీ ఎందుకు వేస్ట్ చేయాలి అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా మనీ వేస్ట్ చెయ్యను కూడాను. ఒకవేళ ఈ విషయం ఇన్నేళ్ళ తర్వాత నాకు గుర్తుకొచ్చిందంటే ఈ డ్రెస్ చూసి గుర్తుకొచ్చింది. సింపుల్ కొంచెం నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి చేసుకున్నాను. దీని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ పాత బట్టలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాను ఏమనేసి నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. చలో. అసలు మేము పోయిన పని మాకు జరిగిండేది ఒకటి. మేము పోతానే మొత్తం పాత బట్టలు అయితే అన్నీ వేసాము. మా బట్టలకి అన్నిటికీ 5,000 ఇస్తామన్నారు. 5,000 కదా ఎంత షాపింగ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ అక్కడికి పోయేదాకా తెలీదు వాళ్ళ టెక్నిక్ అంతాను, ఎలాంటి ఆఫర్స్ పెట్టారు ఏమనేసి. అస్సలు ఆ బట్టలు అన్నీ ఎత్తుకొని పోయి కూడాను నేను చాలా లాస్ అయ్యి వచ్చాను. నిజంగా నాకు కడుపులో అయితే కాలిపోయింది. అక్కడ పోయిన తర్వాత తీసుకునేకేమో అన్నీ తీసుకున్నారు కానీ ఇంత మొత్తం ఇలాంటి టోకన్లు కూడా ఇచ్చేశారు. కానీ అసలు అయితే అక్కడ వెళ్తే ఈ బట్టలు ఈ ఆఫర్ కాదు, ఆ బట్టలు ఆ ఆఫర్ కాదు అని ఇంత మోసం చేశారు. అసలు నేనైతే చించి పడేశాను అవన్నీను.